ఏది ఎలా జరగాలో నేను జరిగిస్తారా బాబు, నా ఆలోచనలు మించి ఏది పోదు, నువ్వు నాకు వెళ్ళి చూడరా, నాకు మొర్రపెట్టరా, నాకు చెప్పురా, ప్రతిదీ వదిలేసే ఇంకా అన్నాడు. సరే సరే ట్రయా దేవుడు అనుకోండి, ప్రభు స్థానం అనుకోండి. ప్రభా ఇవాళ శాలేమన్న చేత కూడా బాగా గద్దించి చెప్పావు ప్రభా, ఇంకెయ్యి పెట్టుకొని తండ్రి, స్తోత్రం ప్రభా, ఇంకొద్దు, మొత్తం నీకే అప్పచెబుతున్నా, తీసుకో ప్రభా, తీసుకోపో, ఇంకా నేను ఆలోచించను ప్రభా, యేసు నామములో మొత్తం వదిలేస్తున్నా ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా అబ్బాయి సంగతి అప్పచెబుతున్నా, అమ్మాయి సంగతి అప్పచెబుతున్నా, అప్పుల సంగతి అప్పచెబుతున్నా, రోగం సంగతి అప్పచెబుతున్నా, సమస్యల సంగతి అప్పచెబుతున్నా, జాబ్ ప్రయత్నం అప్పచెబుతున్నా, మొత్తం అప్పచెబుతున్నా ప్రభా. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అన్నీ అప్పచెప్పాడు కదా, ఇప్పుడు ఎట్లా పోవాలా? ఇట్లా పోవాలా? యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అయిపోయిందా? నువ్వు మైలేవులే ప్రభా. ఇట్లాంటి సోదరులను ఏం చేయాలా? ఏమండి, మిమ్మల్ని కాదులే, ఆయన మీ చింత యావత్తు మీ నెత్తిన పెట్టుకోండి అన్నాడా? ఉందా లేదా? నా మీద ఏంటంటే అర్థమైంది, నాకు ఇవ్వండి, నాకు అప్పచెప్పండి. ప్రార్థనలో మోకాళ్ళు వేసి, ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇంటికి పోయి ఆవేశంగా చేసేది అదే, మొత్తం అప్పచెబుతున్నా ప్రభువా. అప్పచెప్పినంతసేపు అప్పచెప్పి మళ్ళీ తీసుకొని సంకలో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. తిక్కలోళ్ళు అండి, తిక్కలోళ్ళు. ఈ తిక్కలోళ్ళని చేసేది కూడా వాడే.